ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద ఏ రేంజ్ అంచనాలున్నాయో చెప్పడానికి ఉదాహరణంగా నిన్న రాత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్ను చూసి చెప్పొచ్చు. తెలంగాణలో ఏ సినిమాకి అయినా కనీసం విడుదలకు 2-3 రోజుల గ్యాప్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తూ ఉంటారు. కానీ గేమ్ చేంజర్కి రేపు విడుదల ఉండగా నిన్న అర్ధరాత్రి నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. రెస్పాన్స్ ఎవరు ఊహించని రేంజ్లో వచ్చింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, ఏఎంబి సినిమాస్, సాయిరాజ్ మల్కాజ్గిరి ఇలా ఎన్నో థియేటర్స్లో ఈ చిత్రానికి మొదటి గంటలోనే హౌస్ఫుల్స్ అయ్యాయి. ఈ సినిమా మొదటి గంటలోనే ₹1,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైమ్ సెన్సేషనల్ రికార్డు. ఇప్పటి వరకు RRRకి కూడా ఈ రేంజ్ బుకింగ్ స్పీడ్ లేదని ఊపు చూస్తుంటే కేవలం ఒక్క రోజులోనే ఈ చిత్రానికి ₹14 కోట్ల సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని, మొదటి రోజు ఖచ్చితంగా ₹25 కోట్ల పైగా షేరు వసూళ్లు నైజాం ప్రాంతం నుండి వస్తుందని తెలుస్తుంది. ఒక్క 2 రోజుల ముందు బుకింగ్స్ ప్రారంభించి ఉంటే పుష్ప 2 కొట్టిన ₹26 కోట్ల షేర్ రికార్డును కూడా కొట్టేదని అంటున్నారు. కానీ విడుదలకు ఒక్కరోజు గ్యాప్లో ఇంత స్పీడ్ బుకింగ్స్ ఉండడం సాధారణమైన విషయం కాదు. రామ్ చరణ్ క్రేజ్కి ఉదాహరణకి ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇండియా వైడ్గా ఈ సినిమాకి 9,000 షోస్ షెడ్యూల్ అయ్యాయి. వీటి నుండి సుమారు ₹25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా పూర్తిస్థాయి బుకింగ్స్ మొదలు కాలేదు. మొదలైతే ఈ రోజు రాత్రిలోపు కేవలం ఇండియా వైడ్ బుకింగ్స్ ₹60 కోట్ల ఉండొచ్చని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం బెనిఫిట్ షో నుండి ఈ చిత్రానికి 75 లక్షలకు పైగా గ్రాస్ వచ్చిందట. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఉత్తరాంధ్ర ప్రాంతం కేవలం ఒక్క వైజాగ్ సిటీ నుండే ఈ సినిమాకి అర్ధరాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹2 కోట్ల పైగా గ్రాస్ వచ్చింది.